ప్రతిపాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న జరిగిన దాడిని నిరసనగా ప్రతిపాడులో పలువురు సుబ్బారావు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. వరపుల సుబ్బారావు మాట్లాడుతూ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేస్తున్న బస్సు యాత్రకు అశేష ఆదరణ చూసి ఓర్వలేక కొందరు దుండగులు కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని అన్నారు. ఈ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దాడులు చేయించినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పగ్గాలు చేపడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగానూ కూడా తెలియజేసింది చెప్పి మాటలు కూడా ఎవరో కూడా నమ్మిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరూ కూడా అందించే విధానం కూడా ఆయన పనితీరు కూడా ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తున్నారు. ఇవాళ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యులు సునీల్ గారు కూడా ఇక్కడ పాలతో పూర్తి చేస్తాం. ప్రతిపాటు నేను శాసనసభ్యులు పూర్తి చేస్తాను, పార్లమెంట్ సభ్యులు సునీల్ గారు పూర్తి చేస్తాను. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మరొకసారి మేము మనవి చేస్తున్నారు. తప్పకుండా ప్రతిపాటు నియోజకవర్గంలో అత్యధిక విజేత వేస్తారు కాంగ్రెస్ పార్టీ బ్యాడుగుర్తులు వేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అత్యధిక వేస్తూ గెలిపించాలని చెప్పేసి మరొకసారి అందరినీ కూడా మనసావాసం కోరుకుంటూ ఇటువంటి సంఘటన భవిష్యత్తులో కూడా జరగకుండా అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మరొకసారి ఈవేళ నేను ఈ కార్యక్రమ రూపంలో తెలియజేస్తాను. కాబట్టి అందరికీ కూడా ఈ విధానంలో కూడా భాగస్వామ్యం ప్రతి వాళ్ళకి కూడా ప్రజాలకు నేరాజనం పడుతూ మేమేమి ఎట్లుంటాం, ఎన్ని రకాలు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పే సందర్భం కూడా మనం అందరం చూస్తున్నాం. దయచేసి మీ అందరూ కూడా మనం ఇటువంటి నాయకులు భవిష్యత్తులో